టైం రాత్రి 9 దాటింది. చివరి దుకాణం కూడా మూసేస్తున్నారు. అప్పుడే అంజలి వాళ్ళ ఊరిలో బస్సు దిగింది. వాళ్ళ ఇంటికి చేరాలంటే కాకినాడలోని తుని బస్ స్టాప్ నుంచి 2 కిలోమీటర్లు లోపలికెళ్ళాలి. ఎప్పుడు ఇంటికొచ్చినా 8 గంటల లోపే వచ్చేలా ప్లాన్ చేసుకునేది. వాళ్ళ ఊరికి వెళ్లే ఆటోలు రెడీగా ఉండేవి. ఆమె చుట్టూ చూస్తే ఆటో స్టాండ్ పూర్తిగా ఖాళీ. చివరి ఆటో కూడా వెళ్ళిపోయింది. అయ్యో, ఇంటికెలా వెళ్ళాలి అని ఆలోచనలో పడింది. బస్టాప్ వద్దే నిల్చుంది ఆటో ఏమైనా వస్తుందేమో అని. 10 నిమిషాలైనా రోడ్డు మీద ఒక్క వాహనం కూడా రావడం లేదు. నాన్నకు కాల్ చేసింది. నాన్న, నేను బస్టాండ్ చేరుకున్నాను, కానీ ఆటోలేం లేవు. అంజలి, ఈ టైంలో ఆటోలు ఉండవు బిడ్డా, ఎందుకింత లేట్ అయ్యావు? సమయానికి నా బండి కూడా రిపేర్కి ఇచ్చాను. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను పక్కింటి వాళ్ళ బండి తీసుకుని వస్తా. నాన్న, కంగారు పడకండి, నేను నడుచుకుంటూ వచ్చేస్తాను. రాత్రి ఒంటరిగా వద్దంజలి. నాన్న, కేవలం 2 కిలోమీటర్లే కదా. సరే, నేను నడుస్తున్నాను. అంజలి కాల్ కట్ చేసింది. ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా అని చూస్తే ఎవరూ లేరు. రోడ్డు పాతదైనా అది సీసీ రోడ్డే అవ్వడంతో భయం లేకుండా వెళ్తుంది. రోడ్డు 2 వైపులా పొలాలు, దూరంగా కొన్ని ఇండ్లు, అక్కడక్కడ మాత్రమే వెలుతురు కనిపిస్తుంది. దాదాపు కిలోమీటర్ నడిచాక వెనుక నుంచి ఒక శబ్దం వినిపించింది, గిలగిలా అని. వెనక్కి తిరిగి చూస్తే ఒక ఎడ్లబండి వస్తోంది. హమ్మయ్య, ఎంత మంచి విషయం. అంజలి ఊపిరి పీల్చుకుంది. బండి మీద ఉన్న వ్యక్తి ముసలాయన. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ముసలివాడు అడిగాడు. బాబాయ్ గారు, నేను వెంకటపల్లె వెళ్తున్నాను, మీరు ఆ వైపేనా? అవునమ్మా, ఎక్కు. అంజలికి కొంచెమేదో వింతగా అనిపించినా ఆమె బండి ఎక్కింది. చిన్నప్పుడు తరచూ ఎక్కేదే, ఒంటరిగా నడవడం కంటే ఇదే మంచిది. ధన్యవాదాలు బాబాయ్. ముసలివాడు ముందుకు చూస్తూ మాట్లాడకుండా బండి పోనిస్తున్నాడు. ఎందుకో గాలి చాలా చల్లగా ఉంది, సహజంగా ఉండేదానికంటే ఎక్కువ. అప్పుడు ఆమె గమనించింది, ఎద్దుల డెక్కల శబ్దం లేదు, బండి చక్రాల శబ్దం లేదు, కేవలం గిలగిల అనే శబ్దం మాత్రమే వస్తుంది. బాబాయ్ అని పిలువగానే ముసలివాడు నెమ్మదిగా తల తిప్పాడు. కానీ చీకట్లో ఆయన ముఖం స్పష్టంగా లేదు. రాత్రి ప్రయాణం ప్రమాదకరమమ్మా అని ఆయన చెప్పాడు. అవును బాబాయ్, కానీ నాకు వేరే దారి లేదు. దారిలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు, నల్లని బట్టలు వేసుకొని. అక్కడెవరో ఉన్నారు బాబాయ్ అంటే ఆయన మరో ప్రయాణికుడు అని ముసలాయన చెప్పాడు. అంజలికి కొంచెమేదో అనుమానంగానే ఉంది. ఆ వ్యక్తి మాట్లాడకుండా బండి ఎక్కి అంజలికి దూరంగా మరోవైపు కూర్చున్నాడు. చూస్తే ముఖం స్పష్టంగా కనిపించడం లేదు, తల దించుకుని ఉన్నాడు. బాబాయ్, ఇంకెంత దూరం? దూరం, ఇంకా చాలా దూరం అని ముసలివాడు అంటున్నాడు. ఆమెకు తెలిసిన రోడ్డు కాదిది. దాదాపు 15 నిమిషాల ప్రయాణమైంది, ఊరింకా రావట్లేదు. ఇది సరైన దారి కాదు బాబాయ్, మనం వెంకటపల్లె రోడ్డు మీద లేము. మనం సరైన దారిలోనే ఉన్నామమ్మా, నువ్వు వెళ్లాల్సిన చోటుకే వెళ్తున్నావు. ఆమె ఒక పెద్ద మామిడి చెట్టును గమనించింది. కొమ్మ విరిగి ఉంది. ఆమె మొబైల్ టార్చుతో చూసి ఆ చెట్టును గుర్తుపెట్టుకుంది. బండి ముందుకు వెళ్తుంది. 5 నిమిషాలు గడిచాయి, కానీ మళ్ళీ అదే చెట్టు కనిపించింది. అంజలి గుండె దడదడా కొట్టుకుంటుంది. బాబాయ్, మనం ఒకే చోట చుట్టూ తిరుగుతున్నామా? ఈ చెట్టు, మనం 5 నిమిషాల క్రితం దీన్ని దాటాం. నువ్వు తప్పుగా చూసావేమో అని ముసలాయన చెప్పాడు. కానీ అంజలికి తెలుసు, ఆమె తప్పుగా చూడలేదు. వాళ్ళు ఒకే స్థలంలో చుట్టూ తిరుగుతున్నారు. బాబాయ్, దయచేసి బండాపండి, అంజలి అరిచింది. నేను దిగిపోతాను, నడిచి వెళ్తాను. నువ్వు దిగలేవు కూతురు. అంజలి షాక్ అయ్యింది. ఎందుకు దిగలేను? ముసలివాడు తిరిగాడు. అప్పుడు అంజలి ఆయన ముఖం చూసేసరికి ఆమె గుండె ఆగిపోయినట్లు అనిపించింది. ముసలివాడికి కళ్ళు లేవు, కళ్ళు ఉండాల్సిన చోట ఖాళీ రంధ్రాలు. ఆయన నోటి నుండి నల్లని ద్రవం కారుతోంది. అంజలి అరవాలనుకుంది, కానీ స్వరం రాలేదు. ఆమె నోరు తెరుచుకుంది, కానీ శబ్దం బయటికి రావట్లేదు. పక్కన కూర్చున్న వ్యక్తి తన టోపీ తీశాడు. ఆయనకు తల లేదు, కేవలం మెడ మాత్రమే. తల ఎక్కడో పోయింది. ఏంటిది? అంజలి అరుస్తోంది. ముసలివాడు నవ్వాడు. నువ్వు మా బండి ఎక్కావమ్మా, ఇప్పుడు నువ్వు మాతో రావాలి, మా లోకానికి. అంజలి లేవడానికి ప్రయత్నించింది, కానీ ఆమె శరీరం కదలటం లేదు. నన్ను వదలండి, నేను దిగాలి. అప్పుడు తలలేని వ్యక్తి చెప్పాడు. అతని మెడ నుంచే స్వరం వస్తుంది. మేము మా గమ్యానికి చేరుకునే వరకు ఆగము. మీ గమ్యమా? ఏంటది? మేము ప్రతి రాత్రి శ్మశానానికి వెళ్తాము. ప్రతి రాత్రి మాకు ఒక సజీవ ఆత్మ కావాలి. దయచేసి నన్ను వదిలేయండి. నా కుటుంబం నా కోసం వేచి ఉంది. అందరూ ఎవరి కోసమో వేచి ఉంటారు, కానీ మరణం ఎవరి కోసమో వేచి ఉండదు. రోడ్డు పక్కన మరో వ్యక్తి, ఒక స్త్రీ, చీరలో, కానీ ఆ చీర పాతది. ఆమె కూడా బండి ఎక్కి అంజలి పక్కన కూర్చుంది. నాకు సహాయం చేయి అని ఆ స్త్రీ అంజలినే పట్టుకుంది. ఆ చేతులు మంచులా చల్లగా ఉన్నాయి. తనకేమీ అర్థం కావడం లేదు. మరో 5 నిమిషాల్లో బండి మరో 3 చోట్ల ఆగింది. ప్రతిసారి ఒక కొత్త ప్రయాణికుడు ఎక్కుతున్నారు. ప్రతి ఒక్కరూ విచిత్రంగా, భయంకరంగా ఉన్నారు. ఒక వ్యక్తి శరీరం సగం కాలిపోయింది. మరొకరి కళ్ళు తలకిందులుగా ఉన్నాయి. మరొక స్త్రీ శరీరంలో ఒక పెద్ద కత్తి గుచ్చుకొని ఉంది. బండి ఇప్పుడు దయ్యాలతో నిండిపోయింది. దేవుడా, నన్ను రక్షించు. కానీ బండి చాలా వేగంగా కదులుతోంది. దూకితే చనిపోవచ్చు.
అప్పుడు ఆమెకు ముందుకు చూసేసరికి దూరంగా ఏదో కనిపిస్తోంది. లైట్లు, గ్రామం. అది వెంకటపల్లె. బండి ఆ గ్రామం వైపే వెళ్తుంది. అంజలి ఆలోచించింది, గ్రామం దగ్గరికి వచ్చాక బండి ఆగుతుందేమో. బండి ఆగిన వెంటనే దూకేయడానికి అంజలి సిద్ధంగా ఉంది. కానీ గ్రామంలో ప్రవేశించిన తర్వాత కూడా బండి ఆగలేదు. అంజలికి ఆశ్చర్యంగా ఉంది. గ్రామం పూర్తిగా ఖాళీ. ఒక్క ఇల్లు కూడా లేదు. ఒక్క వ్యక్తి కూడా లేడు. ఆమె దూరం నుంచి చూసిన లైట్లు ఇప్పుడు కనిపించడం లేదు. ఇది వెంకటపల్లె కాదు. ఇది పాత వెంకటపల్లె. కళ్ళు లేని ముసలివాడు చెప్తున్నాడు. 20 ఏళ్ల క్రితం వరదలో నాశనమైన గ్రామం. అందరూ చనిపోయారు, మేము కూడా. అంజలికి సత్యం అర్థమైంది. ఈ బండి సాధారణ లోకంలో లేదు, అది భూతలోకంలో ఉంది. నువ్వు మా బండిని ఎక్కావు అమావాస్య రాత్రి. రాత్రి 9 గంటల సమయం. అది 2 లోకాల మధ్య ద్వారం తెరుచుకునే సమయం. అంజలి తన ఫోన్ చూసింది. టైం రాత్రి 9:30. నేను తిరిగెలా వెళ్ళగలను? వెళ్ళలేవు. మధ్యరాత్రి 12 గంటలు అయ్యాక ద్వారం మూసుకుంటుంది. అప్పుడు నువ్వు ఎప్పటికీ ఇక్కడే చిక్కుకుపోతావు. మధ్యరాత్రి 12 గంటలు కావడానికి ఇంకా 2:30 గంటలున్నాయి. ఆమె చుట్టూ చూసింది. వరదలో పాడైన ఇల్లు, విరిగిన చెట్లు, చీకటి గ్రామం. అప్పుడే ఆమె బండి నుంచి దూకింది. తల నేలకు గుద్దుకుంది. దయ్యాలు నవ్వుతున్నాయి. పరిగెత్తు, పరిగెత్తు, నువ్వు తప్పించుకోలేవు. అలా ఆమె ఒక పాడుబడ్డ ఇంటిలోకి పరిగెత్తి తలుపు మూసేసింది. అంజలి ఇంట్లో చుట్టూ చూస్తే వెనక నుంచి ఒక తలుపు ఉంది. ఆ తలుపు తెరవగానే వెనక పెద్ద మైదానం. దూరంగా ఏదో కాంతి కనిపిస్తుంది. చిన్న దీపాలు వెలుగుతున్నాయి. లోపల ఒక ముసలివాడు కూర్చొని పూజ చేస్తున్నాడు. అయ్యా, దయచేసి సహాయం చేయండి. ఆయన కళ్ళు విశాలంగా తెరుచుకున్నాయి. నువ్వు సజీవ మానవురాలా? అవును, దయచేసి నన్ను రక్షించండి. మృతులు నన్ను వెంబడిస్తున్నారు. వెంటనే ఇక్కడికి రా. ఆ వృత్తం లోపల నిలబడు. అంజలి దాని లోపల నిలబడింది. బయట మృతులు వచ్చారు, కానీ వాళ్ళు గుడిలోకి ప్రవేశించలేకపోతున్నారు. అమ్మా, నేను ఈ గుడి రక్షకుడిని. నేను కూడా మృతుడిని. కానీ ఈ గుడిని కాపాడటం నా కర్తవ్యం. మధ్యరాత్రి 12 గంటల వరకు నేను నిన్ను రక్షించగలను. అప్పుడు ద్వారం తెరుచుకుంటుంది. నువ్వు తిరిగి వెళ్ళవచ్చు. అంజలి టైం చూసింది. 10:30. బయట మృతులు గుడి చుట్టూ తిరుగుతున్నారు. లోపలికి రావడానికి మార్గం వెతుకుతున్నారు. సమయం నెమ్మదిగా గడుస్తుంది. ప్రతి నిమిషం 1 గంటలా అనిపిస్తుంది. ఇప్పుడు సమయం 11:45. అప్పుడు అకస్మాత్తుగా కళ్ళు లేని ముసలివాడు అరిచాడు. మృతులు గుడి గోడలు పగలగొడుతున్నారు. వృత్తం లోపల ఉండు, రక్షకుడు అంజలితో అరిచాడు. కళ్ళు లేని ముసలివాడు వృత్తం దగ్గరికి వచ్చాడు. వృత్తం బలంగా ఉంది, కానీ ఎంతకాలం అని అంటున్నాడు. అంజలి ప్రార్థిస్తోంది, దేవుడా రక్షించు. సమయం 12-5 అప్పుడు వృత్తంలో చిన్న పగుళ్ళు కనిపించాయి. మృతులు ఆనందంగా అరవటం మొదలుపెట్టారు. ఇది నా చివరి క్షణమేమో. అప్పుడే టంగ్ టంగ్ అని గుడి గంట మోగింది 12 సార్లు. మధ్యరాత్రి. అకస్మాత్తుగా ప్రకాశవంతమైన కాంతి వచ్చి గుడి మొత్తం వెలుగుతోంది. మృతులు అరవటం మొదలుపెట్టారు. వాళ్ళు వెనక్కి పారిపోతున్నారు. ఒక్కొక్కరుగా పొగలా కరిగిపోతున్నారు. కాంతి మరింత ప్రకాశవంతంగా మారింది. అంజలి కళ్ళు తెరిచేసరికి ఆమె చుట్టూ మొత్తం కాంతి. రక్షకుడు చెప్పాడు, వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు. ద్వారం తెరుచుకుంది. అంజలి కాంతిలోకి పరిగెత్తింది. మెల్లగా కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఆమె రోడ్డు మీద పడుకొని ఉంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. చుట్టూ ఆమెకు తెలిసిన సాధారణ రోడ్డు. తల చాలా నొప్పిగా ఉంది. దూరంగా ఒక ఆటో వస్తుంది. అమ్మా, మీరేం చేస్తున్నారు ఇక్కడ? నేను వెంకటపల్లె వెళ్ళాలి. అంజలి ఆటో ఎక్కింది. అమ్మా, మీరిక్కడికి ఎలా వచ్చారు? ఆ రోడ్డు మీద రాత్రి ఎవరు ఉండకూడదు. మీకు తెలీదా? 20 ఏళ్ల క్రితం ఇక్కడ వరదలో గ్రామం మొత్తం నాశనమైంది. చాలామంది చనిపోయారు. రాత్రులు ఇక్కడ దయ్యాలు తిరుగుతాయంటారు. ఎడ్లబండి దయ్యమని ఒకటి ఉంది. అది ప్రజలను... అంజలి హృదయం వేగంగా కొట్టుకోసాగింది. అయితే అది నిజమా? కొందరు అలా చెబుతారు, కానీ నాకు కూడా తెలియదు. నేను మాత్రం రాత్రి ఈ రోడ్డు మీదికి రాను. అంజలి తన ఇంటికి చేరుకుంది. దేవుడా, నువ్వెక్కడున్నావు? మేము రాత్రంతా వెతికాం. ఆమె తల్లి ఏడ్చేసింది. అమ్మా, అంజలికి ఏం చెప్పాలో తెలియలేదు. ఆమె అనుభవం చెప్పాలా? నమ్ముతారా? నేను రోడ్డు మీద నడుస్తూ ఎక్కడో పడిపోయాను. ఉదయం మేల్కున్నాను. ఓ దేవుడా, నువ్వు గాయపడలేదు కదా? లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. కానీ ఆ దయ్యాల బండి మీద నుంచి దూకేసినప్పుడు తగిలిన గాయాలు ఇప్పుడు ఆమె శరీరం మీద కనిపిస్తున్నాయి. ఆమె మనసులో చాలా ప్రశ్నలు. ఇది కల అయి ఉండొచ్చా, లేదా నిజంగా జరిగిందా? ఆమె తన చేతులు చూసుకుంటే గీతలున్నాయి. బండి గడ్డి నుంచి వచ్చిన గీతలు. ఆమె బట్టలు మురికిగా ఉన్నాయి, పాత పాడైన గ్రామంలో తిరగటం వల్ల. అంటే అది నిజం, అది కల కాదు. తర్వాతి రోజులు అంజలి ఆ విషయం గురించి పరిశోధన చేయడం మొదలుపెట్టింది. 20 ఏళ్ల క్రితం వార్తలు. వెంకటపల్లె గ్రామం వరదలో నాశనం, 47 మంది మృతి. మరో పేపర్లో వరద బాధితుల్లో బండి తోలేవాడు రామయ్య, అతని భార్య సీతమ్మ, ప్రయాణికులు మరో 5. అప్పుడు ఆమెకు అర్థమైంది. అవును, నేను చూసిన దయ్యాలు ఇవే. ఇది నిజం. కానీ గుడి రక్షకుడు ఎవరు? ఆయన కథ ఏంటి?
చాలా గంటల తర్వాత ఒక చిన్న కథనం దొరికింది. వరదలో చనిపోయిన వారిలో గుడి పూజారి కూడా ఉన్నారు, స్వామి వెంకటేశ్వర్లు. ఆయన తన ప్రాణాలను త్యాగం చేసి ఇతరులను రక్షించడానికి ప్రయత్నించారు. అంజలి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆయన నన్ను రక్షించారు. మృతుడైన ఆయన తన కర్తవ్యం నిర్వర్తించారు. కొన్ని రోజుల తర్వాత అంజలి ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె ఒకసారి ఆ గుడికి వెళ్ళాలనుకుంది. ఆమె ఆ రోడ్డు మీద నడుస్తూ ఉంటే పగలంతా భిన్నంగా కనిపిస్తుంది. సాధారణమైన రోడ్డు, పొలాలు, చెట్లు. ఆమె ఆ వరదలో కొట్టుకుపోయిన స్థలానికి చేరుకుంది. కానీ అక్కడ ఏమీ లేదు. కేవలం ఖాళీ మైదానం. గ్రామం లేదు, ఇల్లు లేవు, గుడి కూడా లేదు. అంజలి మైదానంలో నడుస్తూ ఉంటే ఒక చోట ఆమె ఒక పాత రాయి చూసింది. దాని మీద శ్రీ వెంకటేశ్వర దేవాలయం, స్థాపన 1950, వరదలో నాశనం 2004. స్వామి, మీరు నన్ను రక్షించారు, మీకు నా కృతజ్ఞతలు. అంజలి జీవితం తిరిగి సాధారణమైంది. ఆమె ప్రతిరోజు ఆఫీస్కు వెళ్తుంది. కానీ ఆమె రాత్రుళ్ళు ఆ రోడ్డు మీద ప్రయాణం చేయడం లేదు. ఆమె స్నేహితులకు, కుటుంబ సభ్యులకు హెచ్చరిస్తోంది. రాత్రి ఒంటరిగా ప్రయాణం చేయకండి. ముఖ్యంగా అపరిచిత బండ్లు, వాహనాలు ఎక్కకండి. కొందరు నమ్ముతున్నారు, కొందరు నవ్వుతున్నారు. కానీ అంజలికి తెలుసు ఆ అనుభవం నిజమని. ప్రతి అమావాస్య రాత్రి అంజలి తన ఇంటి లోపలే ఉంటుంది. తలుపులు మూసుకొని దీపాలు వెలిగించి ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆ రాత్రి ఎడ్ల బండి ఇంకా తిరుగుతోందని, మరొక బాధితుడి కోసం వెతుకుతుందని. గాయ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీనికంటే ముందు, ఒక మహిళకి ఆ రాత్రి అదే చివరి బస్ అవ్వడంతో వేరే దారి లేక ఒక పాత బస్సులో ఒంటరిగా ప్రయాణించింది. ఆ రాత్రి ఏం జరిగింది అనే ఒక థ్రిల్లింగ్ వీడియో చేశాను. ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా, అదే ఆ వీడియో. మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.